అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 31, 32 వచనాలు ఒకసారి చదువుకుందాం అందరం. అపోస్తుల కార్యాలు నాతో కలిసి చెప్పండి. కావున నేను 3 సంవత్సరములు రాత్రింబవళ్ళు కన్నీళ్లు విడిచుచు ప్రతి మనుషునికి మానక బుద్ధి చెప్పితినని మీరు జ్ఞాపకము చేసుకుని మెలకువగా ఉండుడి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఈరోజు మనం వినబోయే సందేశం ఏంటంటే, నీ దేవుడు శక్తివంతుడు, చేతగాని వాడు కాదు సుమి. ఎవరన్నారు ఈ మాట? అపోస్తులుడైన పౌలు గారు. ఈ 20వ అధ్యాయం 12వ వచనం నుంచి రాయబడిన విషయాలు బహువేదనతో స్ఫూర్తిని, నిరీక్షణను పుట్టించే మాటలు. పౌలు వారు ఎఫెసీ సంఘంలో ఉన్న పెద్దలను పిలిపించి వాళ్ళతో మాట్లాడతాడు. ఓ రకంగా ఆఖరిసారి వాళ్ళని చూడటం. ఆ తర్వాత పౌలు యెరూషలేముకి వెళ్ళటం, యెరూషలేము నుండి రోమా పట్టణానికి వెళ్ళటం, అక్కడ శిరచ్ఛేదనం చేసి చంపబడటం, ఇవన్నీ పౌలు వారు ఆత్మలు గ్రహించారు. ఓ రకంగా వాళ్ళు పౌలును చూడటం కానీ, పౌలు వాళ్ళను చూడటం కానీ ఆఖరిగా వాళ్ళతో చెప్తాడు, అయ్యలారా, నేను మీ మధ్యలో ఉన్నప్పుడు 3.5 సంవత్సరాలు, ఆ మాటలు చూడండి, రేయింబవళ్ళు కన్నీళ్లు గారుస్తా మీ కొరకు ప్రార్థన చేశా. నేను చేసిన ప్రార్థనను జ్ఞాపకం చేసుకోండి. ప్రార్థన చేస్తే కదా ఇక తిరిగి నేను వెళ్తున్నాను. చాలామంది అనుకుంటారు, మరి పౌలు వెళ్తే ఎఫెసీ సంఘం ఎట్లా, ఎఫెసీ సంఘం ఏమైపోద్ది? ఓ తెలియని కలవరం లోకంలో ప్రజలకుంటే, నాకైతే ఆ కలవరం లేదయ్యా. నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? 32వ వచనంలో అంటాడు, నాకున్న ధైర్యం ఏంటో తెలుసా? ఇప్పుడు దేవునికిని ఆయన కృపా వాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తిమంతుడు. ఆమేన్. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ఆ సంఘాన్ని గురించి ప్రార్థన చేసిన తర్వాత కూడా ఆలోచిస్తా కూర్చోాల. గడ్డం కింద చేపెట్టుకొని, ఈ సంఘం ఏమైపోద్ది, నేను వెళ్ళిపోయిన తర్వాత నక్కలు వస్తాయేమో, తోడేళ్ళు వస్తాయేమో, వంకర మాటలు చెప్పేవాళ్ళు వస్తారేమో, నేను వెళ్ళిపోయిన తర్వాత ఏమైపోద్ది అని ఆలోచించి బీపీ తెచ్చుకోలేదు ఆయన. విచిత్రం చూడండి. ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసిన తర్వాత ప్రభువు మీద ఆనుకొని సమస్తం ప్రభువుకు అప్పగించడం ప్రారంభించాడు. ఆమేన్. మన జీవితాల్లో కూడా దేవుని బిడ్డలారా, ఏ విషయమైనా కానివ్వండి, ప్రార్థన చేసాం కదా, ఏ విషయం అయితే ప్రార్థన చేశామో ఆ విషయాన్ని ప్రభువుకు అప్పగించాల. అయ్యా, నా వేద్యాన్ని నీకు అప్పగిస్తున్నా. నా కొడుకు కొరకు ప్రార్థన చేశాగా 4 రోజులు ప్రార్థన చేశా, 3 రోజులు ఉపవాసం ఉన్నా, ప్రార్థన చేశా కదా, ప్రార్థన అయిపోయింది. అయ్యా, నా బిడ్డనే ఏ బిడ్డ కొరకైతే ప్రార్థన చేశానో ఆ బిడ్డను దేవునికిని ఆయన కృపావాక్యానికి అప్పగించుకొనుచున్నాను అని దేని కొరకైతే ప్రార్థన చేశామో ఆ ప్రార్థన చేసిన విషయాన్ని దేవునికి అప్పగించాలి. మనం అప్పగించేము అనేది ఎట్లా తెలిసిద్దో తెలుసా? ఏ టెన్షన్ లేకుండా నెమ్మదిగా హాయిగా బ్రతుకుతూ ఉంటే దేవునికి అప్పగించాము అని మనం అర్థం చేసుకోగలుగుతాం. అపోస్తులైన పౌలు వారు 3.5 సంవత్సరాలు కన్నీళ్లు విడుస్తూ అక్కడ ప్రార్థన చేసి ఇక్కడ అంటాడు. ఇంకోసారి ఆ మాట చూడండి. ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మును అప్పగించుచున్నాను. ఎవరికి అప్పగిస్తున్నాడు చెప్పాలి? దేవునికి, దేవుని కృపావాక్యానికి అప్పగించాడు. నీ జీవితంలో కూడా నువ్వు చేయాల్సిన ప్రయత్నం చేశావు, చేయాల్సిన ప్రార్థన చేశావు. మీ భాషలో చెప్పాలంటే చక్కటి యవ్వన ఆడబిడ్డలను దేవుడు మీకు ఇచ్చాడు. మనం భక్తి కలిగిన వాళ్ళం కదా, డెఫినెట్గా మన గుండెల్లో ఉండే ఆశ, నా బిడ్డల్ని ఒక అయ్య చేతిలో పెట్టే వరకు పవిత్రురాలైన కన్యకగా నా బిడ్డను కాపాడాలి. దేవా, నా కుమార్తెను బట్టి నేను తలదించుకోకూడదు.
వీళ్ళ అమ్మాయి ఇట్లా చేసి ఆ మాట నాకు రాకూడదు, పవిత్రురాలైన కన్యకగా నా బిడ్డని నేను పెంచాలి అని ఆ విషయమై దేవుని దగ్గర ప్రార్థన చేశారు కదా. ప్రార్థన చేసిన తర్వాత ఆ బిడ్డల్ని ఎవరికి అప్పగించాలి? దేవా, నా బిడ్డలు నీకు అప్పగిస్తున్నా, వాళ్ళని కాపాడే బాధ్యత నీదని దేవునికి మన పిల్లల్ని అప్పగించాలి. ఇక అప్పగించిన తర్వాత బిడ్డ వెళ్ళిన తర్వాత, కాలేజీకి వెళ్ళిన తర్వాత అమ్మాయి ఏం చేస్తుందో, ఎవరితో మాట్లాడుతుందో, బస్టాండ్ కాడ నిలవబడి ఉందేమో, అమ్మాయి వైపు ఎవరైనా చూస్తున్నారేమో, అమ్మాయి ఎవరి వైపు అయినా చూస్తుందేమో, ఇట్లాంటి పనికి మళ్ళీ ఆలోచన చేయకూడదు. ఎవరికి అప్పగించావు? మనిషి కాదు. ఎవరికి అప్పగించావు? క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు, పరిశుద్ధులలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు ఏ దేవుడు శక్తి కలిగిన వాడో ఆ శక్తి కలిగిన దేవునికి నువ్వు అప్పగించిన తర్వాత, నీ వేద్యం దేవునికి అప్పగించిన తర్వాత దాని విషయమై చింతా మత్కరం. ఆమెన్. ఏమన్నాను? చింతా మత్కరం. ఇంకా చింతించొద్దు. పౌలు వారు ఎన్ని సంఘాలు స్థాపించాడు అమ్మా, ఎన్ని సంఘాలు స్థాపించాడు. ఒకటి కాదు, 2 ఖండాలలో దేవుని వాక్యం ప్రకటించాడు. మదన్ 2 ఖండాల్లో దేవుని వాక్యం ప్రకటించాడు. 2 ఖండాలు తిరిగాడంటే ఎన్ని సంఘాలు స్థాపించుంటాడు? చాలా సంఘాలు స్థాపించాడు. మరి తను స్థాపించిన సంఘాల్లో స్థిరంగా ఉన్నాడా? ఈరోజు ఈ సంఘం అయితే రేపు ఇంకొక సంఘం, ఆ తర్వాత ఇంకొక సంఘం. కొన్ని సంఘాలకైతే ఒకసారి వెళ్ళిన తర్వాత జీవితంలో ఎన్నడూ వెళ్ళలా. అయ్యా పౌలా, నువ్వు స్థాపించిన సంఘాలు ఏమైపోతాయో, నువ్వు సంపాదించిన ఆత్మలు ఏమైపోతాయో నీకేం టెన్షన్ లేదా? పౌలు గారు అంటాడు, దేవుడు నాకు ఇచ్చిన పరిచర్య, నేను సంపాదించిన సంఘాలను ఆత్మలను దేవునికిని ఆయన కృపావాక్యమునకును అప్పగించి తిని. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్పు. అసలు పౌలు గారు ఎంత దేవుని పట్ల నిబ్బరంగా బ్రతుకుతాడో ఇంకొక మాట మీకు గుర్తుకు తెస్తా. చూడండి ఒకసారి, 14వ అధ్యాయం 23వ వచనం నుండి 26వ వచనం వరకు. అపోస్తుల కార్యాలు, చాలా త్వరగా నాతో కలిసి చెప్పండి. మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని అప్పగించిరి. బా, ఏ మాట చూడండి అయ్యా. ఈ మాట విన్నారా? విన్నారు ఈ మాట? అమ్మ విన్నారు కదా ఈ మాట? ఏమంటాడు? ప్రతి సంఘములో వారు పెద్దలను ఏర్పరిచి. పైన కొన్ని సంఘాలు ఉన్నాయి ఇక్కడ, లొస్త్రా, అంతియోకియా, ఈకొనియా, దెర్బే, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. అనేక ప్రాంతాల్లో సంఘాలు స్థాపించి ప్రతి సంఘంలో పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువునకు వారిని ఇప్పుడు పౌలు గారికి, అయ్యా పౌలా, నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వీళ్ళు సంఘాన్ని ముంచేస్తారేమో కదా, చిలవల పలవలు చేస్తారేమో కదా, సంఘాన్ని నాశనం చేస్తారేమో కదా, సంఘం పాడైపోద్దేమో కదా, అయ్యయ్యో వాళ్ళకి ఇస్తే ఎట్లా, వాళ్ళ చేతికి అప్పగిస్తే ఎట్లా. కొంతమంది ఉన్నారు చూడండి, మహా అనుమానపు రోగం. వాళ్ళ నీడను కూడా వాళ్ళు నమ్మరు. అంత కృప ఉంటుంది కొంతమందికి. వాళ్ళ నీడను కూడా వాళ్ళు నమ్మరు. భార్యకి 100 రూపాయలు ఇస్తాడా? 100 రూపాయలు ఇచ్చి 100 ఆరాలు అడుగుతాడు పుణ్యాత్ముడు. ఉప్పు ఎంత అయింది, పప్పు ఎంత అయింది, నూనె ఎంత అయింది, 100 రూపాయలు కూడా పట్టుకియాలంట. చూడండి, నమ్మలేని పరిస్థితి. దైవజన్మ పౌలు ఎంత గొప్పోడంటే, సంఘాలు స్థాపించాడు నిజమే. స్థాపించిన ప్రతి సంఘాన్ని, సంఘంలో పెద్దలను నియమించి ఆ పెద్దలను, సంఘాన్ని నమ్మిన ప్రభువునకు అప్పగించని. దేవుని కృప చెప్తా. ఇప్పుడు మన సంఘంలో పెద్దవాళ్ళు, అన్నోళ్ళు ఉన్నారు కదా, అన్నోళ్ళకు ఒక ఏదైనా అకేషన్ జరిగేటప్పుడు, ఏదైనా కార్యక్రమం జరిగేటప్పుడు 1,00,000 రూపాయలు ఇస్తా. లేదు, కొన్నిసార్లు 2 లక్షలు, 3 లక్షలు. ఎందుకంటే ప్రతిదీ గ్రౌండ్ లెవెల్లో ఉండి మనం ఖర్చు పెట్టడం వల్ల కాదు కదా, మన వల్ల కాదు కదా. ఎందుకంటే వాక్యం చెప్పాలి, ఈ కార్యక్రమాలు చేయాలి. ఎవరికైనా ఒక 5 లక్షలు చేతికి ఇచ్చిన తర్వాత, ఈ 5 లక్షలు ఏం చేస్తామని అంటాడు? ఏమన్నా ఇస్కరియోతు యోధాలాగా కటింగ్ చేస్తాడా? కూరగాయలు తీసుకోవడానికి వెళ్ళి బండికి పెట్రోల్ పోయించుకునేటప్పుడు ఈ డబ్బులు వాడతాడా? అదేమిటి, దేవుని పని నిమిత్తం నేను వెళ్తున్నా కదా అన్నట్లుగా కొంచెం అట్లా ఏమన్నా చేస్తారని ప్రభు ఎదుట ఆనబెట్టి చెప్తున్నా. ఒక్కరోజు కూడా
నా మనసులో ఆ నెగిటివ్ థాట్ రాదు. ప్రభువుకి అప్పగించా. ప్రభా, నేను ఈ తమ్ముడిని నమ్మా. ఎవరిని బట్టి నమ్మాను? అమ్మా, మీరు నమ్మి మాకు దశంభాగం ఇస్తున్నారమ్మా. మమ్మల్ని నమ్మారా, దేవుని నమ్మటాన్ని బట్టి మాకు ఇస్తున్నారా? అమ్మో, ఈ దైవ సేవకుల చేతికి డబ్బులు ఇస్తే అయ్యగారు కామారెడ్డి దేవుని సేవకు వాడతారు, మంచి సేవకులు వీళ్ళు అని దేవుని బట్టి మమ్మల్ని నమ్మారు. అట్ దట్ సేమ్ టైం ఏ బిడ్డకి ఏదన్నా ఇచ్చినా దేవుని బట్టి నమ్మి దేవుని బట్టి నమ్మి అప్పగిస్తాం. పొరపాటున ఆరాలు తీయం. కొంతమంది అన్న ఇదిగో ఇంత ఖర్చు అయింది అన్న అని ఇస్తారు. సంఖ్యాశాస్త్రం అవసరమే, లెక్కలు రాయాల్సిందే. లెక్కలు రాయాలా లేదా? ఎందుకంటే బైబిల్లో సంఖ్యాశాస్త్రం ఉందా లేదా? పద్మక్క, సంఖ్యాశాస్త్రం ఉందా లేదా? సంఖ్యాశాస్త్రం అంటే లెక్కల శాస్త్రం, లెక్కలు రాయాలి. అయితే నేను చూడను, మ్యాక్సిమం 99% నేను చూడను. ఎప్పుడైనా ఎంత ఖర్చు అవుతుందో తెలుసుకోవటానికి చూస్తా, కానీ వీళ్ళని ఇంట్రాగేట్ చేయడానికి, పోస్ట్ మార్టం చేయడానికి నేను చూడను. ఒకటే, ప్రభువుకు వాళ్ళని అప్పగించేశా. ఆ నెగిటివ్ థాట్ రాకుండా దేవుడే కాపాడతాడు. అట్లా కాకుండా ఎమినెదిరానికి 10 లక్షలు ఇచ్చామన్నా, అన్న మీరు వచ్చారు కదా అందుకని చెప్తున్నా. అన్న ఏం చేస్తా ఉంటాడు, ఈ జేబులో ఆయన డబ్బులు పెట్టుకొని, ఈ జేబులో మన డబ్బులు పెట్టుకొని ఖర్చు పెడతా మిగిలిన 500 రూపాయలు లేదా 5,000 రూపాయలు ఈ జేబులో పెట్టాల్సింది పోయి మర్చిపోయి ఈ జేబులో పెడతాడా అంటే ఒక్క నిమిషం కూడా ఆలోచించు. నన్ను నేను ఎట్లా నమ్మానో దేవుడు నాకు ఇచ్చిన నా పెద్దలు కూడా నేను అట్లాగే నమ్ముతా. నమ్మకత్వాన్ని నిలవబెట్టుకోవటం ఎవరి చేతిలో ఉంటుంది? ఇప్పుడు జార్జ్ అన్న, రాజన్న వీళ్ళని అప్పుడప్పుడు పంపిస్తాం. జార్జ్ అన్న మెదక్లో ఉంటాడు, చెల్లెలు మెదక్లో ఉంటారు. ఏ రోజు కూడా ఇన్ని సంవత్సరాల సేవలు, 10 సంవత్సరాలు అవుతుంది కదా జార్జ్ అన్న సేవకు, 10 సంవత్సరాలు పైన అవుతుంది. ఈ రోజు కూడా ఆడపిల్లల్ని జార్జ్ అన్న గురించి అడగటం కానీ, జార్జ్ అన్నని ఆడపిల్లల దగ్గర అడగటం కానీ లేదు. సేవకులు ఎట్లా పనిచేస్తున్నారని కొంతమంది చర్చిలో దోతలు పెడతారు. దోతలు విన్నారా? చర్చిలో దోతలు, బ్రాంచి చర్చిలో పెద్దోళ్ళు కొంతమంది దోతలను పెడతారు. జార్జ్ ఏం ప్రసంగం చేస్తున్నాడు, ఈ అమ్మాయిలు ఎట్లుంటున్నారు, చెల్లెళ్ళు ఎట్లుంటున్నారని దోతలు పెడతారు. వాళ్ళ అనుమానానికి తగ్గట్టుగా జరిగే కార్యక్రమాలు కూడా అట్టాగే ఉంటాయి. కొంతమందికి ఉండే కృప, వాళ్ళ నీడను కూడా వాళ్ళు నమ్మరు. పౌలా, ఇన్ని సంఘాలు స్థాపించి అలా వదిలేసి వెళ్ళిపోతున్నావు, గాలికి వదిలేసి వెళ్ళిపోతున్నావు ఏంటి అంటే, నోరుమైండ్రా, నేను గాలికి వదిలేసిపోవటం ఏంటి? నమ్మిన ప్రభువుకు వాళ్ళని నేను అప్పగిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. నమ్మిన ప్రభువుకు నేను వాళ్ళని అప్పగిస్తూ ఉన్నాను. బిడ్డలరా, నువ్వు చేయాల్సిన పని చేయి. ప్రార్థన చేసావు, ఉపవాసం ఉన్నావు, కన్నీళ్లు గార్చావు. నీ భవిష్యత్తు అయినా, నీ ఆరోగ్యమైనా, నీ పిల్లలైనా, నీ ఉద్యోగమైనా, నీ వ్యాపారమైనా, వాట్ ఎవర్ ఇట్ మే బి, ప్రార్థన చేసిన తర్వాత దేవునికి అప్పగించు. ఇక అప్పగించావంటే నువ్వు నిశ్చింతగా ఉన్నట్టు లెక్క. ఒక మాట అడుగుతానండి, 10 కిలోలు బరువు నా నెత్తి మీద పెట్టుకున్నా 10 కిలోల బరువు ఆయనకి అప్పగించా. ఇక తర్వాత బరువు నేను మోస్తానా? ఎవరు మోస్తారు? నా తల మీద పెట్టుకున్నదా ఆయనకి ఇచ్చా. ఇక ఆ బరువు నా దగ్గర ఉంటుందా? అంటే ఏదైనా ఒక విషయం నువ్వు దేవునికి అప్పగించావంటే ఆ విషయంలో ఇంకెన్నడూ నువ్వు చింతించకూడదు. ఆమెన్. దేవుడు కూడా ఎంత విచిత్రమైనవాడో తెలుసా? తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చే దేవుడై ఉన్నాడు. ఎప్పుడు? పెద్దగా చెప్పాలి. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చే దేవుడు. అలాగని ఈ వాక్యం వెంట నిద్రపోయారు కాక, చర్చిలో కూర్చొని నిద్రపోయారు కాక. అంటే ప్రియులు నిద్రించుచుండగా అంటే నిద్రపోయేవాడు ఏమన్నా ఆలోచిస్తాడా? ఏమా నిద్రలో కూడా ఆలోచిస్తావా తల్లి? సత్తుపల్లి తల్లి, నిద్రలో కూడా ఆలోచిస్తావా? నిద్రపోయేవాడు ఏవో ఆలోచించడం. దాని అర్థం ఏంటంటే దేన్ని గురించి ఆలోచించకుండా నీ వేద్యం ప్రార్థన చేసావు, చేయాల్సినంత చేసావు, ఏడవలసినంత ఏడ్చావు, రొమ్ము కొట్టుకోవాల్సినంత కొట్టుకున్నావు, ప్రలాపించాల్సినంత ప్రలాపించావు. అంతా అయిపోయిన తర్వాత నా వేద్యం నమ్మిన దేవునికి అప్పగిస్తున్నానని ఆయనకు అప్పగించుకుంటే, ఈ నమ్మదగిన దేవుడు ఎంత గొప్పోడో తెలుసా? క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు, పరిశుద్ధులలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు ఈ దేవుడు, గట్టిగా చెప్పాలి, ఈ దేవుడు శక్తి కలిగిన వాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. మిమ్మల్ని ఒక మాట అడుగుతాను, అందరూ టకామని చెప్పాలి.
యేసయ్య ఏ రోజు మంచి శక్తితో ఉంటాడు? ఆదివారం ఫుల్ పవరా, సోమవారమా, మంగళవారమా, బుధవారమా, గురువారమా, శుక్రవారమా, శనివారమా? ఏ రోజు ఫుల్ పవర్తో ఉంటాడు తమ్ముడు? పర్లేదు చెప్పండి. ఈయన సోమవారం దేవుడు కాదు, తతిమ 6 రోజులు మాయమైపోయే మాయదారి దేవుడు కాదు. మంగళవారం మాత్రమే కనపడి, భక్తురాలా నీకేం కావాలి, నువ్వు కోరుకున్నది ఇస్తానని మంగళవారం కనపడి తతిమ 6 రోజులు మాయమైపోయే దేవుడు కాదు. ఈ దేవుడిని గురించి, ఈ దేవుని శక్తి ఒకరోజుండి తర్వాత మాయమయ్యేది కాదు. ఒక నెల పవర్లో ఉండి ఇంకొక నెలలో పవర్ దిగిపోయే దేవుడు కాదు. రోమాపత్రికలో పౌలు గారు అంటాడు, ఈ దేవుడు నిత్య శక్తి కలిగిన వాడు అంటాడు. ఏ శక్తి అని చెప్పాలి? రోమాపత్రిక చూడండి, రోమాపత్రిక 1వ అధ్యాయం 20వ వచనం. నాతో కలిసి అందరూ చెప్పాలి. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును, సరే చాలు. ఆయన నిత్య శక్తియు, ఒకసారి నా వైపు చూడండి. ఎప్పుడెప్పుడు శక్తివంతుడై ఉంటాడు? గట్టిగా చెప్పాలి. ఇప్పుడు మనం ఉన్నాం, పొద్దున్నే డ్యూటీకి వెళ్ళేటప్పుడు ముఖం కళకళలాడుతూ ఉంటుంది. శుభ్రంగా స్నానం చేసి ఆ డ్రెస్ వేసి టక్కేసి వెళ్తూ ఉంటే అబ్బాబ్బాబ్బా ఎవరో అమెరికా నుంచి దొరబాబు వచ్చినాడు అన్నట్లు అనిపిస్తుంది. 8 గంటలు డ్యూటీ చేస్తావా? తిరిగి వచ్చేటప్పుడు ముఖం వర్షానికి తెలిసిన కోడిలాగా ఉండకపోతే నన్ను అడగండి అన్న. వెళ్ళేటప్పుడు అంత హుషారుగా వెళ్ళారు కదా, తిరిగి వచ్చేటప్పుడు మాత్రం ఆ ముఖం చూస్తే మనకై అక్కడే నీరసం వస్తుంది. 8 గంటలు పని చేస్తే మనం అలసిపోతాం, మన శక్తి ఏమైపోద్ది. కానీ దేవుడు ఎవరో తెలుసా? నిత్య శక్తి కలిగిన దేవుడు. ఆయన శక్తి తరగదు, సమస్యలడు, అలయడు. విన్నారా? అలసట దేవుని డిక్షనరీలో ఉండదు. ఆయన సమస్యలే దేవుడు కాదు, నిరంతరము పనిచేస్తూనే ఉంటాడు. నిత్య శక్తి కలిగిన దేవునిగా ఆయన ఉంటాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమ ఒకసారి చూడండి, ఎప్పుడు నిత్య శక్తి కలిగిన ఆ దేవునికి నిన్ను అప్పగించుకో. నీ పిల్లల్ని అప్పగించు, నీ భర్తను అప్పగించు, నీ భార్యను అప్పగించు. నువ్వు కలిగిన సంఘాలు కానీ, కలిగిన స్వాస్థ్యం కానీ, ఏదైనా నిత్య శక్తి కలిగిన దేవునికి సమస్తాన్ని మనం అప్పగించుదుము కాక. మరలా అంటాను, అప్పగించడం అంటే ఏదో తాళపు చేతులు ఇచ్చినట్టుగా ఈయటమని కాదు. అప్పగించడం అంటే ఏదైనా ఒక విషయం దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి అప్పగించావంటే ఆ విషయంలో ఇంకెన్నడు, ఇందాక చెప్పే కదా హిందీలో ఒక మాట, చింతపండు కాదన్నా, చింత మత్కరం, ఇక దాన్ని గురించి చింతించవద్దు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఎందుకు మనం చింతించకూడదు అంటే, ఈ దేవుడు శక్తి కలిగిన వాడు. ఏ విషయంలో శక్తి కలిగిన వాడు? అక్కడ కొన్ని మాటలు అంటాడు. క్షేమాభివృద్ధి కలుగు చేయుటకు, పరిశుద్ధులలో స్వాస్థ్యం అనుగ్రహించుటకు ఈయన శక్తి కలిగినటువంటి వాడు. దైవజనమా, దయగల దేవుడు మనకి ఎలా క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడో కొన్ని మాటలు చెప్తాను. ఎస్, క్షేమాభివృద్ధి అనండి ఒకసారి, కొంచెం గట్టిగా, ఇంకోసారి. ఆ రెండింటిని విడదీయండి. క్షేమ ప్లస్ అభివృద్ధి. దేనికి క్షేమం? క్షేమాభివృద్ధి అంటే ఏంటి? క్షేమ ప్లస్ అభివృద్ధి. దేనికి క్షేమం? తెలుగు పదం కూడా విని అభివృద్ధికి క్షేమం, క్షేమాభివృద్ధి, అభివృద్ధికి క్షేమం. కొంతమంది ఉంటారు, బుస్మని పాల పొంగులాగా అభివృద్ధి పొందుతారు. అభివృద్ధి పొంది 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 అక్కడి నుంచి దబేలమని నేల మట్టుకు పడిపోతారు. అభివృద్ధి పొందాడు కానీ అభివృద్ధికి ఏమి లేదు. అది ఈ దేవుడు ఎవరో తెలుసా? నీ అభివృద్ధికి క్షేమాన్ని ఇచ్చి ఈరోజు 30 అయితే రేపు 60, ఆ తర్వాత 100 క్షేమంగా అభివృద్ధి పొందేటట్లుగా నిన్ను అభివృద్ధి పరిచే విషయంలో ఈ దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. విన్నారు ఈ మాట? మహానుభావుడు ఆయన. సత్యం కంప్యూటర్స్ రామలింగరాజయ్య గారు ఆకాశం అంత ఎత్తుకు ఎదిగాడు కానీ పాపం తర్వాత ఏమైపోయాడు? పాపం తర్వాత ఆయన ఏమైనా వచ్చేది అడుగు ఇన్ఫర్మేషన్ చూద్దామంటే నాకు దొరకట్లా.
ధ్రువతారలాగా, తారాజువలాగా లేచాడు నిజమే, కానీ ఆ అభివృద్ధికి ఏం దొరకలేదు. ఈ దేవుడు ఎవరో తెలుసా? నీకు అభివృద్ధిని ఇస్తాడు, ఇచ్చిన అభివృద్ధికి క్షేమాన్ని ఇవ్వటానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. అవును, దేవుడు మనకిచ్చిన ఈ పరిచర్యలో దేవుడు శక్తిమంతుడై ఉన్నాడు. ఆమేన్. శక్తివంతుడై ఉన్నాడు అని చెప్పడానికి నిదర్శనం ఏంటంటే, 2 కుటుంబాలతో ప్రారంభించాం, 200 మందిని చేశాడు. 200 మంది అయిన సంఘాన్ని 500 చేశాడు. 500 అయిన సంఘాన్ని 1000 చేశాడు. 1000 అయిన సంఘాన్ని 2000 చేశాడు. 2000 సంఘాన్ని 1000 కుటుంబాలుగా దేవుడు మార్చాడు. అంటే ఈ అభివృద్ధికి ఏం దొరికింది? దేవుడు నీకేదైనా అభివృద్ధి ఇస్తే, ఇచ్చిన అభివృద్ధికి క్షేమాన్ని కలుగు చేయటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఎట్ దట్ సేమ్ టైం భక్తి జీవితంలో కూడా బిడ్డలారా, విలువైన మాటలు చెప్తాను. భక్తి జీవితంలో ఏ బిడ్డ కూడా ఈ మాట పొరపాటున అనకూడదు. అన్నయ్య, ఒకప్పుడు ప్రార్థన చేసేదాన్ని అన్నయ్య, ఒకప్పుడు మోకాళ్ళు ఉండేవాడిని అన్నయ్య, ఒకప్పుడు బైబిల్ చదివేవాడిని అన్నయ్య, ఒకప్పుడు నా ప్రార్థన ఎట్టుండేదంటే ఆది కాలం అంటాడు. ఎప్పుడు అడిగినా ఆది కాలమే అంటాడు. ఒరే, ఆది కాలం కరెక్టే, మరి ఇప్పుడు సంగతి ఏంటి? అంత ప్రార్థన చేయలేకపోతున్నానన్న ఆ మాట అనకూడదు. ప్రతి బిడ్డ నోట నీ ఆత్మీయ అభివృద్ధికి కూడా క్షేమం కలగాలి. ఆమెన్. లైవ్ చూస్తున్న బిడ్డలు కూడా చెప్పాలా ఆమెన్. దేనికి క్షేమం కలగాలి? నీ ఆత్మీయ అభివృద్ధికి కూడా క్షేమం కలగాలి. యేసయ్యకి మహిమ కలుగును గాక. నువ్వు అనాలి, అన్నయ్య, ఒకప్పుడు అర్ధగంట కూడా నేను మోకరించేదాన్ని కాదన్నయ్య, అర్ధగంట, రోజంతట్లో అర్ధగంట మోకరించడమే గగనం అయిపోయింది అన్నయ్య. ఈరోజు దేవుడు తన కృపను బట్టి అర్ధగంట ప్రార్థనే 6 గంటలు ప్రార్థన చేశాడన్న దేవుడు. ఒకప్పుడు క్యాలెండర్ మీద వాక్యం చదువుకొని వెళ్ళేవాడిని. క్యాలెండర్లో ఎప్పుడు ఏముంటుంది? నిశ్చయముగా నేడు యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక. ఆమేనండి. తాగుబోతుడు చదివినా అదే వస్తుంది. తాగుబోతుడు క్యాలెండర్కి వెళ్ళి దగ్గరికి వెళ్ళి చూసిన నిశ్చయముగా యెహోవా నేడు నిన్ను ఆశీర్వదించును గాక. ఆ వాక్యం చదవడంతో మనోడు ఏం చేస్తాడో తెలుసా? నిన్నటి దినాన 1 క్వార్టర్ వేసుకుంటే నిశ్చయముగా యెహోవా నిన్ను ఆశీర్వదించును గాక అన్నాడు. కాబట్టి ఆ తర్వాత రోజు ఉంటుంది, యెహోవా నిశ్చయముగా నిన్ను విస్తరింపజేయును గాక. ఈసారి ఏం చేస్తాడో తెలుసా? 2x2 విస్తరణ, మల్టిఫికేషన్, 4 వేస్తాడు. నో దైవజనమ, మరలా చెప్తున్నా, నీ భక్తి జీవితానికి అంతకు మునుపు 1 అధ్యాయం చదవటమే గగనం అయిపోయేది. నువ్వు అనాలి, అన్నయ్య, సంవత్సరానికి వచ్చి కనీసం ఒక్కసారైనా బైబిల్ చదివి పూర్తి చేస్తాను అన్నయ్య. ఈ మధ్య కాస్త ఖాళీ అయిపోయి పిల్లలు పెద్దోళ్ళు అయిపోయి ఇంటి పని చేస్తున్నారు. ఒకప్పుడు నేను ఒక్కదాన్నే చేసేదాన్ని, ఇప్పుడు పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, నాకు కాస్త సమయం ఎక్కువ దొరుకుతుంది అన్నయ్య. సంవత్సరానికి వచ్చి 2 సార్లు దేవుని వాక్యం చదువుతున్నాను అన్నయ్య. ఇదిగో దేవుడు ఇలా బలపరిచాడు అని భక్తిలో కూడా మనం క్షేమాభివృద్ధి పొందేటువంటి వారిగా ఉందుముగాక. నేను ఒకటి చెప్తాను, ఒకవేళ ఈరోజు నీ అడుగులు తడబడుతున్నట్లుగా అనిపిస్తున్నా, నీ దేవుడు శక్తివంతుడు, చాతగానోడు కాదు. నిశ్చయముగా నీ భక్తి జీవితానికి కూడా క్షేమాభివృద్ధి దేవుడు కలుగు చేస్తాడు. హల్లెలూయ. ఆ క్షేమాభివృద్ధి కలుగు చేసే ముందు ఒక్కొక్కటి శక్తి కలిగిన దేవుడు ఒకటి మనలను రక్షించాడు కాబట్టే ఈ స్థలంలో మనం కూర్చున్నాం. చూడండి ఆ మాట ఒకసారి. నిర్గమకాండం, శక్తి కలిగిన దేవుడు, 32వ అధ్యాయం 11వ వచనం. 32:11 నిర్గమకాండం. అలాగే రోమపత్రిక 1:16. సరే, నాతో కలిసి మాట చెప్పండి. మోషే తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని, నీవు నీ మహాశక్తి వలన, బాహుబలము వలన ఐగుప్తు దేశములో నుండి రప్పించిన నీ ప్రజల మీద నీవు నీ కోపము మండనేలా. ఒకసారి చాలు చిన్న, ఆ మాటే ఉంచు. రైట్. ఇంకోసారి, నీవు మహాశక్తి వలన, దేని వలన? ఇంకోసారి చెప్పాలి. ఇజ్రాయేలీలు ఐగుప్తు దేశంలో దాసులుగా, బానిసలుగా బ్రతికేవాళ్ళు. బానిసలను స్వతంత్రులుగా చేసింది, బానిసలకు రక్షణను భిక్షగా ప్రసాదించింది దేవుని మహాశక్తి. ఈ వాక్యం వింటున్న నీవు కానీ నేను కానీ ఒకప్పుడు నిజదేవుడు ఎవరో తెలియక,
దైవము కాని వాటిని ఆరాధిస్తూ ఐగుప్తు దాస్యత్వంలో మనం బ్రతికేవాళ్ళం. ఒకటి, నిర్దేవులను ఆరాధించే దాస్యత్వం మన లోపట ఉండేది. కొందరు త్రాగుడుకు దాసులుగా, కొందరు సిగరెట్లకు దాసులుగా, సినిమాలకు దాసులుగా, అపవిత్రమైన కార్యక్రమాలకు దాసులుగా లోకంలో బ్రతుకుతున్నప్పుడు కొంతమంది మనల్ని చూసి అన్నారు, ప్రపంచంలో ఎవడైనా మారతాడు కానీ ఈడు మారడం అని అన్నారా? కానీ ఆడే మారాడు. ఎందుకు మారాడో తెలుసా? ఒకటే దానికి కలిగిన కారణం, దేవుని యొక్క మహాశక్తి మన పట్ల దేవుడు ప్రత్యక్షపరిచాడు. ఇక్కడ ఒక తమ్ముడు ఉన్నాడు, ఈసారి సాక్ష్యం చెప్పిస్తా. కిరణేనా? చాలా మంచోడు అంట. ఒకప్పుడు చాలా మంచోడు అంటే గారికి డిగ్రీ తీయాలా, చాలా మంచోడు. అంత నిష్ప్రయోజనమైన జీవితం. కొన్ని పరిస్థితులను బట్టి మందిరానికి వచ్చినప్పుడు వాళ్ళ బావగారు తీసుకొచ్చాడు. వాళ్ళ అక్క మన మందిరానికి వస్తారు. ఆయన ఒక మాట అన్నాడు, ఈ అబ్బాయి కనుక మారితే, మా బావమరిది కనుక మారితే యేసు ప్రభు నిజదేవుడు నేను కూడా తెలుసుకుంటానండి. అసలు యేసు ప్రభు అంటే మాకు పడదో. మా కులం వేరు, ఖమ్మం వాళ్ళది. మా కులం వేరు, మా గోత్రం వేరు. అసలు యేసు ప్రభు పేరు పొరపాటున ఎత్తాను నేను. ఈయన ప్రపంచంలో ఎవడు మార్చలేడు. ఈడు కనుక మారాడంటే నేను కూడా మారిపోతాను అన్నాడు. అద్భుతం. మందిరానికి వచ్చిన రెండో నెలలోనే బాప్తిస్మం తీసుకుని బిడ్డ ప్రభు కొరకు బ్రతకటం ప్రారంభించాడు. వచ్చి అన్నాడు, ఆడు మారతాడు అనుకోలేదయ్యా. ఎట్ట మారాడు? దేవుని మహాశక్తి, దేవుని మహాశక్తి. దైవజనమ, ఎన్నో బంధకాలలో ఒకప్పుడు మనం బంధించబడినప్పుడు, త్రాగుడు బంధకాలు, వ్యభిచారపు బంధకాలు, జోదపు బంధకాలు, అపవిత్రపు బంధకాల్లో కొట్టుమిట్టాడుతున్నప్పుడు ప్రజలు అనుకోవటం కాదు, నీ మనసులో కూడా నువ్వు అనుకున్నావు, ఎవడైనా మారతాడేమో కానీ నేను మారనేమో, నా బ్రతుకంతా ఇలా అయిపోతుందేమో, జీవితాంతం ఈ బానిసత్వంలో మిగిలిపోతానేమో అని అనుకుంటూ ఉంటుండగా అద్భుతం, పరలోకం నుండి దేవుని మహాశక్తిని ఆవరించి, దేవుని బాహుబలం ఆవరించి ఐగుప్తు దాస్యపు శృంఖలాలను తెంచి దేవుడు మనల్ని స్వతంత్రులుగా మార్చాడు. రక్షణ కార్యం మన కళ్ళకు తేలిగ్గానే కనపడింది. కానీ ఇజ్రాయేలీలను ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించడానికి ఫరో రాజు ఒప్పుకోలా. ఇజ్రాయేలీలు ఒప్పుకోలా. సరే, ఒప్పుకొని పొండి అన్న తర్వాత వదిలిపెట్టాడా? మీకు తెలుసా? ఎర్ర సముద్రంకి వచ్చేదాకా తరుముతానే ఉన్నాడు. విచిత్రం బిడ్లారా, మనం ప్రభు దగ్గరకు వద్దాం అనుకున్నప్పుడు ఆకాశ మండలంలో ఎంత పోరాటం జరిగిందో అది పరలోకమందలి దేవునికి తెలుసు. ఫరో వ్యతిరేకంగా నిలవబడినట్లుగా లూసిఫర్ గాడు, ఇది నా బిడ్డ, నన్ను ఆరాధించేది, నిర్దేవులను ఆరాధించేది, ఇది నా సొత్తు, ఇది నా తాగుబోతోడు, నా ముద్దు బిడ్డ, నేను కన్నబిడ్డ, వీడు నావాడు, నాతోనే ఉండాలని చెప్పి ఆకాశమందలి దురాత్మలు దేవునితో ఫైటింగ్ చేశాయి. ఫరో ఎట్లా ఎదురుటి నిలవబడ్డాడో సైతానుగాడు కూడా నిలవబడ్డాడు. సాతానుగాడు ఎంత బలంగా వాడు పనిచేసినా దేవుని బలం ముందు వాడి బలం బలాదూరే. ప్రైజ్ ది లార్డ్. దేవుడు శక్తిని కనపరిచి కూడా కాదు, ఏం చేశాడట? పెద్దగా మహాశక్తిని కనపరిచి ఐగుప్తు దాస్యత్వంలో నుంచి విడిపించాడు. ఎర్ర సముద్రం, బాప్తిస్మానికి తీసుకొచ్చాడు కదా. మనం అందరం బాప్తిస్మం తీసుకున్నామంటే తమ్ముడు, నీ నీతి క్రియ కాదు, నీ యందు ప్రత్యక్షమైన దేవుని మహాశక్తి. ఆమేన్. నీకేదో సడన్గా ప్రేరేపణ పుట్టి నువ్వు దిగలా. దేవుని బలం నీలో పనిచేసి ఆ శక్తి నిన్ను పురికొల్పి బాప్తిస్మ అనుభవానికి నడిపించింది. అద్భుతం. ఎర్ర సముద్రం 2 పాయలుగా చీలింది కదా. ఇజ్రాయేలీలు అవతలికి వెళ్ళారు కదా. అవతలికి వెళ్ళే లోపు మళ్ళీ ఎర్ర సముద్రం ఏమైపోయింది? పెద్దగా ఎర్ర సముద్రం ఏమైపోయింది? మూసుకుపోయింది. ఎందుకు మూసుకుపోయింది చెప్పండి? మదన్ గారు చెప్పండి, నోరు తెరిచి చెప్పండి. ఫరోను ముంచేయటానికి. రైట్, నిజమే. అది ఫరోను ముంచేశాడు. నేడు నువ్వు చూసిన ఐగుప్తీయులను ఇంకెన్నడూ చూడవన్నాడు. వాళ్ళని ముంచేశాడు కదా. దాంతోపాటు ఇంకొక విచిత్రం చెప్పంటారా? మూసేసిన తర్వాత దాటి వెళ్ళిపోయిన ఇజ్రాయేలీలు మళ్ళీ వెనక్కి రాగలుగుతారా? ఇజ్రాయేల్ను ముంచడానికి మాత్రమే మొయ్యలేదు, తన ప్రజలు మరి అన్నడు ఐగుప్తుకు రాకుండా శక్తివంతుడకు దేవుడు ఎర్ర సముద్రాన్ని మూసేశాడు. చాలాసార్లు చూడండి, ఈ దేవుడు ఏం చేశాడో తెలుసా? తన దగ్గరికి నడిపించిన తర్వాత త్రుటిల్లిపోతున్నా నువ్వు అనుకున్నావు, నేను నిలవబడలేకపోతున్నాను రా,
ఈ భక్తిలో బ్రతకలేకపోతున్నాను రా, ఇంత నీతిగా నేను జీవించలేకపోతున్నాను రా అని కొన్ని సందర్భాలలో ఐగుప్తుకు వెళ్దామని వెనక్కి తిరిగిన అనుభవాలు కొన్ని 1-2 ఉన్నాయి. కానీ దేవుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు వెనక్కి వెళ్ళకుండా ఎర్ర సముద్రాన్ని మూసేశాడు. మూసేసిన తర్వాత ఇంకెక్కడికి వెళ్తావు? అద్భుతం. నేను 94లో ప్రభుని స్వరక్షకునికి అంగీకరించాను. 95కి ఎగ్జామ్స్ అయిపోయినాయి. సినిమాలు చూడకూడదని తీర్మానం చేసుకున్నా. అద్భుతం. దేవుని కొరకు అప్పటికి ఇంకా బాప్తిస్మం తీసుకోవాలా. మొత్తానికి సెలవులు ఇక అయిపోయింది. హైదరాబాద్ వచ్చే ప్లాన్ ఉంది. మా ఊరు వెళ్ళాను. నాకు ఆ రోజుల్లో ఒక హీరో అంటే భలే ఇష్టం. నాకు సినిమాలు పిచ్చి లేదు, అస్సలు లేదు. ఆయన బాగా యాక్షన్ చేస్తాడు, ఆయన సినిమాలు అంటే బాగా ఇష్టం. వెళ్తే ఆయన ఒక్కడి సినిమాకి వెళ్తాం. ఇక ఆయన పేరు ఆ వివరాలు మనకు అవసరం లేదు. మొత్తానికి ఆయన సినిమా రిలీజ్ అయిందని నేను విజయవాడ మీదుగా మా ఊరు వెళ్ళేటప్పుడు గోడల మీద వాల్ పోస్టర్లు కనపడ్డాయి. వాల్ పోస్టర్లు కనపడేసరికి నా మనసులో పోరాటం ఏంటో తెలుసా? సినిమాకి వెళ్ళు, తప్పే ఉంది. ఇంకా నువ్వు బాప్తిస్మం తీసుకోలేదుగా. బాప్తిస్మం తీసుకున్న తర్వాత అస్సలు బాగొద్దు, అప్పుడు బాగొద్దు. ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు కదా, ఒక సినిమాకి వెళ్ళు. వద్దనుకున్న తర్వాత వద్దు. లోపల పోరాటం అనేది ఎట్టుంటుందో ఆ రోజు చూసా. ఒకవైపు ఏమో ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు కదా, మనల్ని దేవుడు లెక్క అడిగేది బాప్తిస్మం తీసుకున్న తర్వాత కదా కదమ్మా. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇంకా బాప్తిస్మం తీసుకోలేదు కదా, పర్వాలేదు. ఈ ఒక్క సినిమాకి వెళ్ళి ఆ తర్వాత బాప్తిస్మం తీసుకొని దేవుని కొరకు బ్రతుకుదాం. తప్పో, వద్దనుకున్న తర్వాత వద్దు అని మొత్తానికి ఇంటికి వెళ్ళిపోయి మరలా ఒక పని నిమిత్తం విజయవాడ రావాల్సింది. అదే విచిత్రమో చూడండి. నేను వెళ్ళే దారి గుండా ఆ సినిమా పోస్టర్లు కనపడ్డాయి. ఎక్కడైనా విజయవాడలో అంటించారో లేదో నాకు తెలియదు, కానీ అది చూడటంతో నన్ను నేను సముదాయించుకోవటం ప్రారంభించా. ఇదిగో అబ్బాయి, సినిమాలు చూడకూడదు, ఈ జవాబుదారి తర్వాత బాప్తిస్మం తీసుకున్న తర్వాతరా. ఇంకా నువ్వు బాప్తిస్మం తీసుకోలేదు కదా, బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఆ తర్వాత నువ్వు మానెత్తుకోనిలే అని చెప్తే మొత్తానికి దాన్ని బలపరుచుకొని ఆ సినిమా హాల్ వైపు అడుగులు పడ్డాయి. అప్పటికి అర్ధగంట తర్జన భర్జన జరిగింది. మొత్తానికి సినిమా హాల్ కాడికి వెళ్ళాం. సినిమా హాల్ కాడికి వెళ్ళిన తర్వాత విచిత్రం చెప్పమంటారా, హౌస్ఫుల్, టికెట్లన్నీ అమ్ముడుపోయినాయి, ఇక ఖాళీ లేదని బోర్డు పెట్టారు. ఆల్రెడీ అయిపోయినాయి, టికెట్లు అమ్మేశారు, మొత్తం టికెట్లన్నీ అమ్ముడిపోయినాయి, సినిమా హాల్ ఫుల్ అయిపోయింది. సినిమా హాల్ మొత్తం డోర్లు వేసేసేసారు. చివరికి ఏమన్నారంటే, మరలా సినిమా చూడాలంటే ఫస్ట్ షోకి రావాలన్నారు. అప్పుడు నాకు అనిపించింది, అయ్యా వెనక్కి వెళ్ళాలనుకున్నా కానీ ఎర్ర సముద్రానికి మోతేసినట్టుగా నువ్వు మోతేసేసి ఉన్నాయన. నీ జీవితంలో కూడా చూడు, ప్రభు కొరకు బ్రతకాలనే ఆశ ఉంది. లోకాన్ని జయించలేని బలహీనత ఉంది. లోకాన్ని జయించలేని బలహీనత ఉన్న నీ యందున్న క్రీస్తు శక్తిమంతుడై ఉన్నాడు. ఆ శక్తి ఏం చేసిందో తెలుసా? త్రొట్టిల్లుతున్నావని అనుకున్న సందర్భాల్లో కూడా త్రొట్టిల్లకుండా నీ పాదాలు స్థిరపరిచింది. దాని గురించే యోధా భక్తుడు అంటాడు చూడండి. యోధా పత్రిక 7వ అధ్యాయం 3వ వచనం. తొందరగా చదువు తల్లి. యోధా పత్రిక 7వ అధ్యాయం. ఒరే తమ్ముడా, యోధా పత్రికలో 7 అధ్యాయాలు ఎక్కడ ఉంటాయి? సరే చూడండి, 1వ అధ్యాయం యోధా పత్రిక 24వ వచనం చూడండి. పెద్దగా తమ్ముడు అది చదువమ్మా. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అందరం కలిసి మాట చెప్దాం. త్రొట్టిల్లకుండా మిమ్మును కాపాడుటకు శక్తిగల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి. ఎవరి దేవుడట? త్రొట్టిల్లకుండా, పెద్దగా చెప్పాలి, త్రొట్టిల్లకుండా కాపాడుటకు ఆయన శక్తి కలిగినటువంటి వాడు. పెద్దగా చెప్దాం ఆమేన్. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నా వైపు చూడండి. అడుగులు తడబడుతున్నాయా? ఎక్కడో కొన్ని విషయాల్లో బలహీనరాలు అయిపోతున్నావా? ఈ భక్తి జీవితం నేను చేయలేనేమోనయ్యా, ఈ ప్రార్థన జీవితం నా వల్ల కాదేమోనయ్యా, నేను కడవరకు నా భక్తి నేను కాపాడుకోలేమోనయ్యా, త్రొట్టిల్లకుండా దేవుల్లో నిలవబట్టం నా వల్ల కాదేమోనయ్యా. ఒకవేళ అనుకుంటున్నావా? నీ వల్ల కాదు, నా వల్ల కాదు, కానీ సమస్తము దేవునికి సాధ్యమే.
ఈ దేవుడు ఎవరో తెలుసా? త్రొట్టిల్లకుండా నీ పాదాలు స్థిరపరచడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఒకవేళ అడుగులు తడబడతా ఏం చేయాలో అర్థం కాక గందరగోళంలో ఉంటే దైవజనుడిగా చెప్తున్నాను, 2 చేతులు పైకెత్తి నీకు అప్పగించుకుంటున్నానయ్యా, నన్ను నిలవబెట్టయ్యా, నా అడుగులు తడబడకుండా కాపాడయ్యా, నన్ను నిలవబెట్టయ్యా. నేను దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆయన మహిమ కొరకు తన మహాశక్తిని ప్రత్యక్షపరిచి త్రొట్టిల్లకుండా నీ పాదాలు దేవుడు స్థిరపరచునుగాక. పెద్దగా చెప్తే మేమన్. అయితే ఒక మాట, తొట్టిల్లకుండా దేవుడు మనల్ని కాపాడాలంటే మన ఆధ్యాత్మిక జీవితంలో మనం చేయాల్సిన పని ఒకటి ఉంటుంది. యోధా పత్రికలోనే యోధా భక్తుడు మాట్లాడతాడు. ఒకసారి చూడండి ఆ మాట. 21వ వచనం 20వ వచనం చూడు తమ్ముడు. 20. ప్రియులారా, మీరు విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మును మీరు కట్టుకొనుచు పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ఒకసారి చెప్పండి, దేనిలో ప్రార్థన చేయటం అంట? పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయొచ్చు. ప్రార్థన చేయటం వేరు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం వేరు. బిడ్డలారా గమనించండి, ప్రార్థన చేయటం వేరు, పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటం వేరు. ఒక విశ్వాసి తన ఆధ్యాత్మిక జీవితంలో పరిశుద్ధాత్మలో ప్రార్థన చేసేవాడైతే ఆ పరిశుద్ధాత్మ శక్తే త్రొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడటం ప్రారంభిస్తుంది. యేసయ్యకు మహిమ కలుగును గాక. అంటే ప్రార్థించేటప్పుడు ఒట్టి మనకు తెలిసిన తెలుగు పదమే కాదు, ఇంగ్లీష్ పదమే కాదు, పరిశుద్ధాత్మ భాషలు మాట్లాడుతూ ప్రభు సన్నిధిలో ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ భాషలు ఉచ్చరిస్తూ మనం ప్రార్థన చేయాలి. పరిశుద్ధాత్మ భాష దాని అర్థం మనకు అర్థం కాదు. అదే పౌలు గారు అంటాడు, నేను పరిశుద్ధాత్మలో ప్రార్థన చేస్తే నా మనసు ఫలవంతంగా ఉండదు, నా ఆత్మ ఫలభరితంగా ఉంటుంది అంటాడు. పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయటాన్ని బట్టి నా ఆత్మకు క్షేమాభివృద్ధి కలుగుతుందని కొరింథీ పత్రికలో పౌలు గారు మాట్లాడతాడు. దైవజన్మ, ఎప్పుడు నువ్వు ప్రార్థనలో మోకరించిన, ప్రార్థన చేయటం ప్రారంభించిన, మనం అనాల్సిన మాట ఏంటో తెలుసా? వెల్కమ్ హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్ముడా, మనం కలిసి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధాత్ముడా, యుక్తంగా ఎలా ప్రార్థన చేయాలో నాకు ఆ ప్రార్థన జీవితం నేర్పవా? నాలోనికి రాయా, నా ప్రక్కనుండయ్యా, నాతో కలిసి నువ్వు ప్రార్థన చేయటం ప్రారంభించాయని పరిశుద్ధాత్మను ప్రార్థనలో ఆహ్వానిస్తే, అపోస్తుడైన పౌలు గారు అంటారు కదా, అటువలనే ఆత్మయు మన బలహీనతలను చూచి ఉచ్చరింప సఖ్యము కాని మూలుగులతో ఆత్మ తానే మన పక్షాన విజ్ఞాపన చేయటం ప్రారంభిస్తున్నాడు అంటాడు. అందుకని బిడ్డలారా, ప్రార్థనలో మోకరించిన ప్రతిసారి పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తూ భాషల్లో ప్రార్థన చేయటం, పరిశుద్ధాత్మ అభిషేకంతో నిండుకొని ప్రార్థన చేయటం, ఆ కృపతో మనం ప్రార్థన చేస్తే దేవుని మహాశక్తి అయిన పరిశుద్ధాత్ముడు నిన్ను కమ్ముకోవటం ప్రారంభిస్తాడు. కమ్ముకున్నప్పుడు ఏం జరిగిందో తెలుసా? అడుగులు తడబడకుండా, అడుగులు జారకుండా నిన్ను నిలవబెట్టడానికి పరిశుద్ధాత్ముడు శక్తివంతుడై ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శిష్యులతో ఒక మాట అంటారు, శిష్యులారా, పరలోకానికి ఆరోహణమే వెళ్ళేటప్పుడు, యేసయ్య పరలోకానికి ఆరోహణమే వెళ్ళేటప్పుడు శిష్యులతో ఏమంటాడంటే, మీరు మేడగది మీదకి వెళ్ళి యెరూషలేములోనే ఉండి కనిపెట్టండి, పైనుండి శక్తి పొందే వరకు యెరూషలేముని మీరు విడిచిపెట్టొద్దు. ఎందుకయ్యా పైనుండి మేము శక్తి పొందాలి? ఆ శక్తిని మీరు పొందుకుంటే ఆ శక్తి మీరు త్రొట్టిల్లకుండా మిమ్మల్ని నిలవబెడుతుంది. చప్పట్లు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. అపోస్తుడైన పేతురు వారు ఆ శక్తిని పొందుకున్నాడు. చెప్పండి, ఏ శక్తిని? బూస్ట్ శక్తి కాదు, ఆర్లీ శక్తి కాదు. నీ కంపెనీ పేరు ఏంటి తమ్ముడు? పార్లియా ఆ బిస్కెట్ ఫ్యాక్టరీలో మేనేజర్గా చేస్తాడు తమ్ముడు. పార్లీ కాదు, బార్లీ కాదు, బూస్ట్ కాదు, బోర్నవేట కాదు. ఏ శక్తి? పరిశుద్ధాత్మ శక్తి. ఆ శక్తి చేత నింపబడ్డాడు కాబట్టే అపోస్తుడైన పేతురు ఎక్కడ త్రొట్టిల్లకుండా తడబడకుండా ప్రభు కొరకు నిలవబడ్డాడు. దైవజన్మ, ఒకవేళ నీ యవన బలహీనతలు నువ్వు తొట్టిల్లేటట్లుగా చేసాయా? ఒకవేళ తెలిసో తెలియకో త్రొట్టిల్లిపోయావా? ఒక మాట, త్రొట్టిల్లిన మరలా నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి ఆ మాట, రోమాపత్రిక 14వ అధ్యాయం 14వ వచనం. రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 4వ వచనం తమ్ముడు.
14:4. నాతో కలిసి, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవెవడివి? అతడు నిలుచుట అయినను పడియుండుట అయినను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభు అతని నిలవబెట్టుటకు శక్తి గలవాడు. ఎప్పుడు కూడా బిడ్డలారా ఒకటి నేర్చుకోండి. ఎవరైనా పడిపోతే, భక్తిలో పడిపోయినా, విశ్వాసంలో పడిపోయినా, ఓ తండ్రిగా చెప్తున్నా, పడిపోయిన బిడ్డలను చూసి ఎప్పుడు పక్కపక్క నవ్వొద్దు. అది పడిపోయాడు ఆ మాట మాట్లాడొద్దు. ఈరోజు పడినట్లుగానే కనపడతాడు. ఆ పడిన వాడిని నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. ఒకసారి దేవుడు వాడిని నిలవబెట్టిన తర్వాత నీకంటే బలమైన భక్తిపరుడుగా మార్చబడతాడు, నీకంటే ప్రార్థనాపరుడుగా మార్చబడతాడు, నీకంటే విశ్వాస వీరుడిగా మార్చబడతాడు. అంతకు మునుపు నవ్విన నువ్వు ఉన్నావు చూసావా, నీ సిగ్గు బయటపడిపోద్ది. ఎప్పుడు ఎవరిని చూసి అది పడిపోయాడు అని పొర్రపాటున మనం తీర్పు తీర్చొద్దు. ఇదే మాట యాకోబు పత్రికలో అంటాడు. సరే విందాం. ఎప్పుడు పడిపోయిన వాళ్ళని చూసి మనం పొరపాటు నవ్వొద్దు, ఎగతాళి చేయొద్దు. సాధ్యమైతే వాళ్ళ కొరకు ఏడుస్తా ప్రార్థించండి. దట్స్ ఇట్. అట్లా కాకుండా పడిపోయారని మనం నవ్వేమనుకోండి, సామెత ఒకటి ఉంది, నవ్వితే మన పళ్ళే బయటపడతాయి అంట. విన్నారా మాట? ఈ సామెత తెలుసా తెలీదా? ఏమంట? నవ్వితే మన పళ్ళే బయటపడతాయి అట. ఒక విచిత్రం. ఓ చెడ్డది వేశ్య గృహాలు భయంకరమైన కార్యక్రమం చేస్తుంది. ఆ వేశ్య గృహం ఎదురుగా ఒక నీతిమంతుడు ఉన్నాడు. నీతిమంతుడే కానీ పద్దాకల ఈ లెక్కేస్తూ ఉంటాడు. ఏం చేస్తుంది లోపట, ఎంతమంది వెళ్తున్నారు, ఎంతమంది వస్తున్నారు. 24 గంటలు ఇక్కడికి అదే పని. ఎదురుగానే ఉన్నాడు. మంచివాడు, చాలా మంచివాడు. కాబట్టి ఆడుకున్న పనికి మాలిన గుణం ఏంటి అంటే, వాళ్ళని కూర్చి వీళ్ళని కూర్చి ఎట్లా అనుకుంటే ఇది ఈ కార్యక్రమంలోనే ఉంటాడు. చెడ్డది అది. ఆ తల్లి చెడ్డది. రైట్. ఎవరైనా ఒక పురుషుడు లోపలికి వెళ్ళాడు అనుకోండి, ఒక రాయి వేస్తాడట. 1 తర్వాత 2 3 4 దరిద్రపది, నీచురాలు, దరిద్రురాలు. ఇంకో మాట చెప్పలేను. వాడు ఎక్కడుండి ఏదో ఆలోచిస్తూ ఉంటాడంట. ఏదేదో ఆలోచిస్తా. అలా లెక్కలేసి రాళ్ళేసి అదంతా పెద్ద కొండ అయిపోయిందంట. ఈలోపు ఆవిడ మరి ఏం జరిగిందో అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఇంకొకళ్ళు ఎవరో చెడ్డ స్త్రీ వచ్చారు. అక్కడ ఈ లెక్కేస్తా ఉన్నాడు. ఇంకో కొండ అయింది. వీడి కొండలు అవుతుంది. ఈడు చచ్చాడు, వాళ్ళు చచ్చిపోయారు. విచిత్రం చూడండి. పరలోకంకి వెళ్తే వీడు పరలోకం గేటు దగ్గరికి వెళ్ళాడట. పరలోకం గేటు దగ్గరికి వెళ్ళి చూస్తూ ఉంటే పరలోకం లోపట ఆ మొదటున్న వేసి ఉందే, పరలోకంలో ఈ వేసి కనపడుతుందంట. ఈడు అనుకున్నాడట, అదే పరలోకానికి వచ్చిందంటే నాకు పరలోకంలో బంగారు కుర్చీ వేసి ఉంటాడు దేవుడు అని చెప్పి రైట్ రాయల్గా రొమ్మి విరిచి లోపలికి వెళ్ళబోతా ఉంటే గేటు దగ్గర, నీ పేరేంటి నాయనా? నా పేరు సో అండ్ సో. నీ పేరు ఎక్కడ లేదయ్యా. నా పేరు లేకపోవటం ఏంటి? ఇక పరలోకంలో ఉన్నత స్థానంలో నా పేరు ఏంది అవసరం లేదయ్యా. నీ పేరు పలానా కదా, పలానా చోట బాప్తిస్మం తీసుకున్నావు కదా, పలానా చోట ఉన్నావు కదా, నీకు పరలోకంలో చోటు లేదయ్యా. నేను కూర్చిన ఇన్ఫర్మేషన్ రాసింది, నువ్వు నరకానికి వెళ్ళాలట దేవుడు చెప్పాడండి. ఈ భక్తిపరుడు అన్నాడట, వాట్ నాన్ సెన్స్ ఎవర్ టాకింగ్. ఆ బజారు స్త్రీ పరలోకానికి వచ్చిద్దా? నీతిగా బ్రతికిన నాకు పరలోకం లేదా? ఇదేం దేవుని తీర్పో, ఇదేం దేవుని న్యాయం? మరి అమ్మాయికి చక్రవర్తే, ఆ అమ్మాయి సెటదే. అక్కడి నుంచి వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన తర్వాత ఏం జరిగిందో తెలుసా? ఇలాగే ఒక సువార్త సభకి వెళ్ళింది, వాక్యం వింది, మారు మనసు పొందింది, రొమ్ము కొట్టుకొని ఏడ్చింది. అయ్యా, నా బుద్ధి గడ్డి తిని, నా పేదరికాన్ని బట్టి, పిల్లలను పోషించుకోలేక, నా దారిద్ర్యపు స్థితిని బట్టి వేసిన అయ్యా ఈరోజు నాతో మాట్లాడు, ప్రభా నన్ను దర్శించావు, నా బ్రతుకును మార్చుకుంటానని వాక్యని పశ్చాత్తాపడి రొమ్ము కొట్టుకొని ఏడ్చి బాప్తిస్మం తీసుకొని ఆ రోజు నుండి నా కొరకు నీతిగా బ్రతకటం ప్రారంభించింది. ఎన్నడూ త్రొట్టెలకుండా నా కొరకు నీతిగా బ్రతికింది, ఖచ్చితంగా యథార్థంగా బ్రతికింది. నువ్వు ఉన్నావు చూసావా, లెక్కలేయటం కుప్పలైపోయినరా, కొండలైపోయినరా నీ పరిస్థితి. ఎంతకాలం నువ్వు వాక్యమైన నీ బ్రతుకుని దిద్దుకోలేదు. నువ్వు తీర్పు తీరుస్తా వచ్చావు గనుక, తీర్పు తీర్చు మనుష్యుడా,
ఏ కొలత కొలుస్తావో అదే కొలత నీకు కొలవబడుతుంది అని నేను చెప్పిన మాటను వెరుగుదువు కదా. పదే పదే వాళ్ళట్లా వీళ్ళెట్లా అని కొలిచి తీర్పు తీర్చి నువ్వు నరకానికి గురైపోయావు, నువ్వు నరకానికి పాత్రుడు అన్నాడంట. మీకు ఎట్లా అనిపిస్తుందంటే దేవుని తీర్పు అట్టట్టుంటుందండి, అన్యాయం కదా. అట్లాగే ఉంటుంది. ఎప్పుడు మనం ఎవ్వరికి తీర్పు తీర్చకూడదు. ఒకవేళ ఒక మాట, పడిపోయిన స్థితిలో ఉన్నావా, ఆత్మీయంగా పడిపోయిన స్థితిలో ఉన్నావా, కొన్ని యవ్వన ఇచ్చలను జయించలేని బలహీనత నేను నిలబడి చేస్తుందా, పడిపోయానయ్యా, మరలా నేను లేవలేనేమో, పడిపోయానయ్యా, ఇక నా బ్రతుకులో మంచి రోజులు రాలేవేమో, నేను ఒక మంచి ఆత్మీయుడిగా తీర్చిదిద్దబడలేనేమో అని అనుకునే ఒక బలహీన పరిస్థితి నిన్ను ఆవరిస్తూ ఉంటే ఓ మాట చెప్తాను, పడిపోయిన నిన్ను నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఆయన మహాశక్తి మనల్ని దర్శించి పడిన వాళ్ళను కూడా పైకెత్తి మరి అన్నడు పడిపోకుండా త్రొట్టెల్లకుండా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. గట్టిగా చెప్దాం, యేసయ్యకి మహిమ కలుగును గాక. మన ఈ మధ్య ఒక చోట మీటింగ్ జరిగింది, మెట్రో గ్రౌండ్స్ ఆ ప్రాంతంలో. నేను సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో నన్ను చూసిన ఒక కుటుంబం ఉంది. మన ఉప్పల్లో జరిగినప్పుడు కూడా వచ్చారు. మెట్రో గ్రౌండ్లో మీటింగ్కి వచ్చి వాళ్ళు నన్ను చూసి పెద్దవాళ్ళు అయ్యారు, ఒక 60 సంవత్సరాలు పెద్దవాళ్ళు అయ్యారు. ఆ భార్యాభర్తలు ఇద్దరూ నా మెడ మీద పడి నా చేతులు పట్టుకొని, ఆ పెద్ద ఆయన నన్ను గుండెల మీదకి తీసుకొని కళ్ళెమ్మని నీళ్ళు పెట్టుకొని మా కళ్ళ ముందు, ఎంత గొప్ప సేవకులు అయ్యారయ్యా మీరు. ఆయన అంటూ ఏమన్నాడు తెలుసా, బాబు 60 సంవత్సరాల వయసు ఉంటుంది, మీరు సేవకు వచ్చిన ప్రారంభ దినాల్లో వాస్తవంగా మీరు సేవలో నిలవబడతారని నేను అనుకోలేదయ్యా, నేను అనుకోలేదు. అట్లాగని మీ దగ్గర భక్తి లేదని కాదు, చక్కగా చదువుకొని హైదరాబాదులో ఉద్యోగం చేసి ఎంత సుఖపడిన అబ్బాయి సేవలో ఏమి నిలవబడతాడు? సేవ అంటే కష్టం కదా. ఒక నెల రోజులు చేసి సేవలో పారిపోతాడేమో అనుకున్నా, సేవలో నిలవబడతాడని నేను అనుకోలేదు. ఆయన చెప్తున్న కళ్ళెమ్మటి పట్టమని నీళ్లు రాలుస్తా మా కళ్ళ ముందు ఎంత గొప్ప సేవకులుగా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించాడయ్యా. అయితే నేను ప్రారంభ దినాల్లో అనుకుంది ఎవరైనా సేవలో నిలవబడతారేమో, కానీ ఈ అబ్బాయి పాపం నిలవబడ్డేమో, ఇది ప్రతిష్టతో కూడుకున్న సేవ కదా, సమస్తాన్ని త్యాగం చేసుకున్న సేవ కదా, ఇంత కష్టపడాలంటే ఈ బిడ్డలు ఎక్కడ కష్టపడతారు, మీరు నిలవబడరు అని నేను అనుకున్నానయ్యా. నేను అప్పుడు అన్నా, అయ్యా ఎప్పటికీ నేను నిలవబడలా, ఏ దేవుని నమ్మానో ఆ దేవుడే నిలవబెట్టాడయ్యా. నిలవబెట్టుటకు దేవుడు సమర్థుడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నిలవబెట్టుటకు దేవుడు, చెప్పాలి, నిలవబెట్టుటకు దేవుడు. ఈ వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ ప్రార్థనలో నేను నిలవబడలేను, కృంగిపోతున్నావా? ఈ విశ్వాసంలో నేను నిలవబడలేను, కృంగిపోతున్నావా? ఇంత పవిత్రమైన జీవితం చేయటం మనుషునిగా నా వల్ల కాదయ్యా, ఇంత ఖచ్చితంగా వైరాగ్యంగా రోషంగా బ్రతకటం నా వల్ల కాదయ్యా అని అంటున్నావా? నీ వల్ల కాదు. నీ వల్ల కాకపోయినా నిన్ను నిలవబెట్టడానికి దేవుడి శక్తి కలిగిన వాడు. అయితే నువ్వు చేయాల్సింది ఒక్కటే, నీవు నమ్మిన దేవునికి నిన్ను అప్పగించుకో, అంతే. ఆమేన్, చెబుదాం గట్టిగా ఆమేన్. ఆయనకు అప్పగించుకుంటే క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడు. ఎలా క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడంటే రక్షించి. ఎలా క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడో తెలుసా? త్రొట్టెల్లకుండా. ఎలా క్షేమాభివృద్ధి కలుగు చేస్తాడో తెలుసా? ఒకవేళ త్రొట్టెల్లిన మరలా నిలవబెట్టి అడవి ఒలీవ కొమ్మవైన నిన్ను సారవంతమైన ఒలీవ కొమ్మతో అంటు కట్టడానికి దేవుడి శక్తి కలిగినటువంటి వాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. ఈ దేవుడు ఎంత శక్తి కలిగిన వాడు? నీ జీవితంలో ఏ కార్యం చేయటానికైనా ఆయన శక్తి కలిగిన వాడు, చాలినవాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. హెబ్రీ పత్రికలో అపోస్తలుడైన పౌలు గారు చక్కటి మాట అంటాడు. 11వ అధ్యాయం చూడండి. 11వ అధ్యాయం 18వ వచనం. నాతో కలిసి చెప్పండి. ఆ అబ్రహాము మృతులను సహితం లేపుటకు దేవుడు శక్తివంతుడని ఎంచిన వాడై. ఎవరిని లేపుటకు శక్తివంతుడంట? అబ్రహాము విశ్వాసం ఏంటి? ఏమంటే తలనొప్పితో ఉన్నవాడి కొరకు ప్రార్థన చేస్తే బాగుపడతాడని నమ్మకం ఉంటుంది. ఒక మాట,
క్యాన్సర్ గడ్డలతో అల్లాడిపోతున్న వాడి కొరకు ప్రార్థన చేస్తే బాగుపడతాడనే ఒక నమ్మకం ఉంటుంది. చావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతున్న వాడి కొరకు ప్రార్థన చేస్తే ఏదో దేవుడు కనికరించి వాడు బ్రతుకుతాడనే నమ్మకం ఉంటుంది. చచ్చినోడు కొరకు ప్రార్థన చేస్తే బ్రతుకుతాడనే నమ్మకం ఉంటుందా? చెప్పాలి. అమ్మో, కష్టం కదా. ఈ దేవుడు ఎంత శక్తివంతుడంటే మృతులను సహితం సజీవులుగా లేపుటకు శక్తివంతుడు. అంటే దీని అర్థం ఏంటంటే నిరీక్షణకు ఆధారం లేని పరిస్థితుల్లో కూడా నిరీక్షణ పుట్టించడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. దైవజనమా, కొన్నిసార్లు మన చుట్టూతో ఉన్న కొన్ని పరిస్థితులు ఉంటాయి, చూసారా, బూడిదలా కనపడతాయి. అంటే నమ్మటానికి, విశ్వాసం ఉంచడానికి ఎంత ఆధారం కూడా మనకు కనపడదు, ఎంత ఆధారం కూడా కనపడదు. ఇక అయిపోయిందిరా నా పని, నా బ్రతుకులో మంచి రోజులు రావురా, ఈ పిల్లలు మారర్రా, నా ఆరోగ్యం కుదుటపరచబడదురా, మేలైన దినాలు నా బ్రతుకులో నేను చూడండిరా. ప్రార్థన 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 అన్న అన్నోళ్ళు అన్నిసార్లు చెప్తారు. ఇంతకాలం ప్రార్థన చేయలేదా? ఇంత ప్రార్థన చేసినా ఏం కాలేదు కదా. దేవుడు 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 అని దేవుని కొరకు పరిగెత్తా. ఇంత పరిగెత్తినా నా పరిస్థితులు ఏం మెరుగుపరచబడ్డాయి, ఎక్కడ గొంగలి అక్కడే అన్నట్లుగా నా పరిస్థితులు ఉన్నాయి కదా. ఒకరోజు మంచుకుంటే ఇంకో రోజు కన్నీళ్ళు. అమ్మయ్య, ఈ కష్టం పోయింది, నేను నెమ్మది పడుతున్నానని ఒక 2 రోజులు నెమ్మదిగా ఉంటే ఆ తర్వాత ఇంకొకటి, అది తొలగిపోయింది అనుకునే లోపు ఇంకొకటి. బ్రతుకంతా ఈ ఆటుపోట్లే కదా. నా బ్రతుకు మారదు, బాగుపడదు. నిరీక్షణ కోల్పోయిన పరిస్థితులు కొన్ని ఉంటాయి. నీ దేవుడు ఎవరో తెలుసా? బూడిదలో నుండి మరలా ఇస్సాకును పుట్టించగలిగినటువంటి వాడు. అంటే నిరీక్షణ కోల్పోయిన పరిస్థితుల్లో కూడా నిరీక్షణకు ఆధారముగా దేవుడుండి నిరీక్షణకరమైన కార్యాలు చేసి క్షేమాభివృద్ధి కలుగు చేయటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఆయనకు మహిమ కలుగును గాక. అందుకనే ప్రతి సమయంలో ఎవరికి అప్పగించుకోవాలి? ఈరోజు వాక్యం వింటున్న నీ బ్రతుకులో ఏ సమస్యతో నువ్వు ఉన్నా, నీ దేవుడు చేతగాని వాడు కాదు, శక్తివంతుడు. బూడిదలో నుండి కూడా మరలా పుట్టించగలిగినటువంటి వాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక. నీ ప్రతి వేద్యాన్ని దేవునికి అప్పగించి నువ్వు నాకున్నావయ్యా అన్న నిశ్చింతతో దేవుని సన్నిధిలో బ్రతుకుతూ ఉంటే శక్తిమంతుడైన దేవుడు అసాధ్యాలను కూడా సుసాధ్యం చేయటం ప్రారంభిస్తాడు. అలా క్షేమాభివృద్ధి కలుగు చేసి మన జీవితంలో చివరిలో ఆఖరి ఘట్టం, అద్భుతమైన ఘట్టం. ఈ దేవుడు మన బ్రతుకులో చేసే కార్యం ఏంటో తెలుసా? ఇందాక చదువుకున్నాం కదా, పరిశుద్ధులలో స్వాస్థ్యము అనుగ్రహించుటకు శక్తి కలిగిన వాడు అంటాడు. ఆ మాట ఇంకోసారి చూడండి. అపోస్తుల కార్యాలు 30వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 20వ అధ్యాయం 32వ వచనం. నాతో కలిసి చెప్పండి. బహు చక్కటి మాట పౌలయ్య అంటాడు అక్కడ. అందరూ కలిసి నాతో కలిసి, ఇప్పుడు దేవునికిని ఆయన కృపావాక్యమునకును మిమ్మను అప్పగించుచున్నాను. ఆయన మీకు క్షేమాభివృద్ధి కలుగు చేయుటకును పరిశుద్ధపరచబడిన వారిలో స్వాస్థ్యం అనుగ్రహించుటకును శక్తివంతుడు. ఒకసారి నా వైపు చూడండి. పరిశుద్ధపరచబడిన వాళ్ళు కొంతమంది ఉన్నారట. పరిశుద్ధపరచబడిన వారికి దేవుడు స్వాస్థ్యం ఇచ్చాడట. ఆ శక్తిమంతుడై ఉన్నాడు. మిమ్మల్ని అడుగుతా, పరిశుద్ధపరచబడిన వారికి దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యం ఏది? పరలోక రాజ్యం. పరిశుద్ధపరచబడిన పరిశుద్ధులకు దేవుడు అనుగ్రహించిన స్వాస్థ్యము పరలోక రాజ్యం. తేజోవాసుల స్వాస్థ్యము అని బైబిల్లో చూస్తాం కదా. ఆ తేజోవాసుల స్వాస్థ్యాన్ని పరిశుద్ధపరచబడిన వారికి దేవుడు అనుగ్రహించాడు. పౌలు గారు అంటాడు, ఎఫెసీ, ఎంత చక్కగా వాక్యం బోధించే వాళ్ళు మాకు లేరు. మా భక్తిని మేము కాపాడుకుంటామో లేదో, మా విశ్వాసాన్ని మేము కాపాడుకుంటామో లేదో, అయ్యో మా చుట్టూత ఇలాంటి భక్తిహీనపు కార్యక్రమాలు జరుగుతున్నాయి, ఇలాంటి భక్తిహీనపు కార్యక్రమాలు జరిగే ఈ లోకంలో మా విశ్వాసాన్ని కాపాడుకుంటామో లేదో భయపడుతున్నారా? పరలోక రాజ్యం చేరలేమేమో భయపడుతున్నారా? అయ్యో నరకాగ్నికి మా ఆత్మలు వెళ్ళిపోతాయేమో భయపడుతున్నారా? అంటాడు పౌలు గారు. పరిశుద్ధపరచబడిన వారికి దేవుడు ఏ పరలోక స్వాస్థ్యాన్ని ఇస్తున్నాడో ఆ స్వాస్థ్యాన్ని మీకు ఇచ్చుటకు దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. యేసయ్యకి మహిమ కలుగును గాక.
నా వైపు చూడండి. యేసయ్య మనల్ని పిలిచింది భూలోకంలో మనల్ని ఆశీర్వదించి కుబేరులుగా చేయాలనా, పరలోక రాజ్యానికి తీసుకెళ్లాలనా? చెప్పాలి అమ్మా. భీమవరం తీసుకెళ్లాలనా? ఏముందమ్మా భీమవరంలో? రాజులు పోయా, రాజ్యాలు పోయా, ఇంకేముంది అక్కడ? రైట్, చూడండి విచిత్రం. మనల్ని ఎందుకు పిలిచాడంటే మన పిలుపు వెనుకున్న అద్భుతమైన రహస్యం పరలోకపు స్వాస్థ్యం. పెద్దగా చెప్తే మేమేన్. అయితే ఈ ప్రయాణంలో కొన్ని కొన్ని ఒడిదుడుకులు, కొన్ని ఆటుపోట్లు, కొన్ని అపాయాలు వస్తాయి. ఇందాక మనం యోధా పత్రికలో ఒక మాట చదివి ఆపాం కదా. ఆ తర్వాత అంటాడు, మొదటి అధ్యాయం 1వ అధ్యాయం కదా, 24వ వచనం చూడండి. యోధా అందరూ త్రొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును తన మహిమ ఎదుట ఆనందముతో మిమ్మను నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తి గల మన రక్షకుడైన అద్వితీయ దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా మహిమయు మహాత్మ్యమును ఆధిపత్యమును అధికారమును యుగములకు పూర్వమును ఇప్పుడును సర్వయుగములకు కలుగునుగాక. చప్పలు కొడుతూ దేవునికి స్తోత్రాలు చెప్దాం. ఆమేన్. ఈ మాట పట్టుకోండి. యోధా భక్తుడు అంటాడు, చూడండి ఆ మాట. త్రొట్టిల్లకుండా 24 త్రొట్టిల్లకుండా మిమ్మును ప్రభుని అడగండి. అయ్యా, పౌలు ఎఫెసీ సంఘాన్ని దేవునికిని కృపావాక్యమునకును చెప్పాలన్నమాట అప్పగించాడు కదా. నన్ను కూడా మీకు అప్పగించుకుంటున్నానయ్యా, నా పిల్లల్ని అప్పగించుకుంటున్నానయ్యా, నేను ఏమేం కలిగి ఉన్నానో సమస్తాన్ని నీకు అప్పగించుకుంటున్నానయ్యా అని నమ్మదగిన దేవునికి నిన్ను నీ కుటుంబాన్ని అప్పగించుకుంటే ఈ దేవుడు ఎవరంటే త్రొట్టిల్లకుండా మిమ్మను కాపాడుటకును, తర్వాత తన మహిమ ఎదుట. ఎక్కడ మహిమ ఎక్కడుంది? పరలోక రాజ్యం. తన మహిమ ఎదుటంటే పరలోక రాజ్యములో ఆనందముతో మిమ్మును నిర్దోషులుగా నిలవబెట్టుటకు దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఎట్లా నిలవబెడతాడంట? నిర్దోషులుగా నిలవబడతాడట. నేనంట ఈ మట్టి ఘట్టం ఎన్నో బలహీనతలు కలిగిన ఘట్టం, తప్పుడు చూపు, తప్పుడు ఆలోచన, హృదయపు ఆలోచనలో తప్పిపోయి ఎక్కడ చూసినా ఏదో ఒక విషయంలో లోపభూయిష్టమైన వ్యక్తులుగా బ్రతుకుతున్న ఈ మట్టి మనిషి దేవుని ఎదుట నిర్దోషిగా నిలవబడగలడా? నిలవబడలేడు. కానీ దేవుని మహాశక్తి ఒకరిని ఆవరించి ఆ వ్యక్తిని నిర్దోషిగా దేవుడు నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడై ఉన్నాడు. హల్లెలూయా. ఎప్పుడు ప్రతి క్షణం ప్రభువుకు అప్పగించుకొని, దేవుడు ఎంత అద్భుతమైనడో తెలుసా? క్షణాల్లో మన పరిస్థితి మార్చేస్తాడు. ఆమేన్. ఇప్పుడు పడిపోయినట్లుగా ఉన్న వ్యక్తిని క్షణాలలో పతాక స్థాయికి తీసుకెళ్ళటానికి దేవుడు శక్తి కలిగినటువంటి వాడు. ఎవరట ఈయన? తన ఎదుట ఆనందముతో నిర్దోషులుగా మిమ్మను నిలవబెట్టుటకు శక్తి కలిగిన వాడు. దైవజన్మ, ప్రతిరోజు ప్రభువుని అడగాలి, దేవా నిర్దోషిగా నన్ను నిలవబెట్టవా? పరలోకంలో నిలవబెట్టి నీవు పరలోకంలో నిలవబెట్టక మునుపు ఎక్కడ నిలవబెడతాడు? చెప్పాలి. ఎక్కడ నిలవబడతాడు? ముందు భూమి మీద నిర్దోషులుగా నిలవబెట్టి ఆ తర్వాత పరలోక రాజ్యంలో తన ఎదుట నిర్దోషులుగా నిలవబెట్టడానికి దేవుడు శక్తి కలిగిన వాడు. అందుకని పౌలు ఎఫెసీ సంఘాన్ని గురించి చింతించకుండా, నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘం ఏమైపోద్దో, నేను వెళ్ళిపోయిన తర్వాత సంఘం మొక్కలైపోద్దేమో, సంఘం పాడైపోద్దేమో, సంఘ పరిస్థితి ఏమవుతుందోనని ఆలోచించి బీపీ తెచ్చుకోకుండా దేవుడు నాకు అప్పగించిన దాన్ని నమ్మిన దేవునికి అప్పగిస్తున్నానని అప్పగించాడు. పౌలు సంఘాన్ని అప్పగించడమే కాదు, తాను కూడా అప్పగించుకున్నాడు. ఈ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం. తిమోతీయులకు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయం 13వ వచనం. అద్భుతమైన మాట. మీకు అవకాశం ఉంటే పెన్నుంటే ఆ మాట టిక్ చేసుకోండి. 12వ వచనం. తమ్ముడు 12వ వచనం నాతో కలిసి చెప్పండి. ఆ హేతువు చేత ఈ శ్రమలు అనుభవించుచున్నాను కానీ, ఎక్కడి నుంచి పెద్దగా చెప్పండి, నేను నమ్మిన వానిని ఎరుగుదును గనుక సిగ్గుపడను. నేను ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు ఆయన కాపాడగలడని
రూఢిగా నమ్ముచున్నాను. బా, ఎంత గంభీరమైన మాట చెప్తున్నాడో చూడ. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. చెప్పండి తమ్ముడి మాట. నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును. అమ్మ, నువ్వు నమ్మిన వాళ్ళు ఎవరు? యేసు ప్రభువా. ఏమి లేదరన్నా, మీరు నమ్మింది ఎవరిని? సిగ్గుపరచని దేవుని నువ్వు నమ్మావు. సిగ్గుపరచని దేవుని నువ్వు నమ్మావు. నీ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను సిగ్గుపరిచేవాడు కాదు. పాత నిబంధనలో అంటాడు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునొందరు. ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. నీవు నమ్మిన నీ దేవుడు ఎవరంటే అన్ని ప్రజల మధ్యలో నీ సిగ్గు పోగొట్టేవాడు కాదు, సిగ్గుపడేటట్లుగా బ్రతికించేవాడు కాదు. అన్ని ప్రజల మధ్యలో అవమానంతో తలదించుకునేటట్లుగా అవమానానికి దేవుడు అప్పగించేవాడు కాదు. నీవు నమ్మిన నీ దేవుడు ఎవరో తెలుసా? నిన్ను సిగ్గుపరచని దేవుడు. అటుగా చెప్తాం ఆమేన్. ఎవరు యేసయ్య? ఓ మాట అంట, ఆయన నమ్ముకున్న ఆయన పిల్లలైన మనం ఆయన్ని సిగ్గుపరిచేమేమో కానీ ఆయన ఎన్నడూ ఆయన ప్రజలను సిగ్గుపరిచే దేవుడు కాదు. మిమ్మల్ని అడుగుతా, మీలో ఎవరినైనా యేసయ్య సిగ్గుపరిచాడా? ఏం తమ్ముడా, మా ఆవిడని అడిగి చెప్తా, నాకన్నాడు చూస్తున్నావు. చెప్పండి. యేసయ్య ఎప్పుడు మనల్ని సిగ్గుపరచల. మనం ఆయన్ని సిగ్గుపరిచిన దినాలు ఉన్నాయి, మనం ఆయన అవమానపరిచిన దినాలు ఉన్నాయి. ఆయన తన ప్రజలను సిగ్గుకు అప్పగించేవాడు కాదు. పౌలు అంటాడు, నేను నమ్మిన వానిని, పెద్దగా చెప్పాలి, నేను నమ్మిన వానిని నేను ఎరుగుదును, నేను సిగ్గుపడను. ఎందుకు సిగ్గుపడవయ్యా? ఆయనకు అప్పగించిన దానిని, విన్నారా? ఆయనకు అప్పగించిన దానిని రాబోవుచున్న ఆ దినము వరకు కాపాడుటకు సమర్థుడని రూఢిగా నేను నమ్ముతున్నాను. ఏ దినం వరకు కాపాడగలడు? యేసయ్య మధ్యాకాశానికి వచ్చి ఆత్మయు పెండ్లి కుమార్తెయు ఇక్కడకు ఎక్కి రమ్ము, మధ్యాకాశంలో పిలుస్తాడు కదా. బిడ్డ, నా వైపు చూడు. ఈ భక్తిని కాపాడుకోలేనేమో తెలియని భయం నీకుందా? ఈ విశ్వాసాన్ని కాపాడుకోలేనేమో తెలియని భయం నీకుందా? ఈ పిల్లలు ఏమైపోతారో, ఈ ఆర్థిక స్థితిగతులు ఏమైపోతాయో, ఈ ఆరోగ్యం ఏమైపోద్దో తెలియని భయం పదే పదే గుండెలను పట్టి పీడిస్తూ ఉందా? అమ్మో, లోకంలో ఎక్కడ చూసినా యవన బిడ్డలను గూర్చి హృదయ విదారకమైన మాటలు వింటున్నాం. నా పిల్లలు ఏమైపోతారో, నా కూతుర్లు ఏమైపోతారో, నా కొడుకు ఏమైపోతాడో తెలియని భయం నీ గుండెలు నేలుబడి చేస్తూ ఉందా? పౌలైన గుర్తుకు తెచ్చుకోండి. ఆయనకు అప్పగించాయి. ఆయనకు నువ్వు అప్పగిస్తే రాబోచున్న ఆ దినము వరకు వారిని కాపాడుటకు ఆయన సమర్థుడైన దేవుడై ఉన్నాడు. అప్పగించావా? నిన్నెన్నడూ దేవుడు సిగ్గుపరచడం. యేసయ్యకు మహిమ కలుగును గాక. నీవు ఆరాధించే దేవుడు శక్తి కలిగిన వాడు, చేతగాని వాడు కాదు సుమే. రక్షించాడు, త్రుట్టెళ్ళకుండా కాపాడాడు, నిలవబెడతాడు. అడిగిన దానికంటే, ఊహించిన దానికంటే అసాధ్యాలను సాధ్యం చేస్తాడు. వాటన్నిటికంటే విశేషంగా మహిమలో ఆయన ఎదుట నిర్దోషులుగా మనల్ని నిలవబెట్టుటకు దేవుడు శక్తి కలిగిన వాడై ఉన్నాడు. దేవుడు ఆ కార్యాలు చేయనట్లుగా ఎప్పుడు మనం ఆత్మలో ప్రార్థన చేయాలి. ఒకసారి చెప్పండి. నీవు ప్రార్థన చేయటమే కాదు, పరిశుద్ధాత్మ సహాయాన్ని పొంది ఆ ఆత్మలో ప్రార్థించే వాళ్ళగా అతి పరిశుద్ధమైన విశ్వాసంలో నిన్ను నువ్వు కట్టుకోవటం ప్రారంభిస్తే నీ అడుగులు ఎన్నడూ త్రుట్టెళ్ళకుండా కృపగల దేవుడే కాపాడునుగాక. తన మహిమ ఎదుట నిర్దోషునిగా దేవుడు నిన్ను నిలవబెట్టునుగాక.